ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అరుస్తూ వెళ్లారు. తప్పులు చేస్తే అధికారులు తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు దిగారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్ బాజిశ్రీ. ఏదైతే ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అయితే కనుక సిట్ అధికారులు అదుపులో తీసుకోవడం, సబ్ జైలుకు తరలించడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత కీలకమైన వ్యవహరించినటువంటి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో అయితే కనుక అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం కూడా జరుగుతోంది. ఇక సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కూడా కస్టడీ కోరినటువంటి నేపథ్యంలోనే ఇటు 3 రోజుల పాటు కస్టడీ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు నిన్న మొదటి రోజు అయితే కనుక ఈ యొక్క ఏదైతే కస్టడీలో భాగంగా విచారణలో భాగంగా అయితే కనుక ఇటు చెవిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించడం కూడా జరుగుతోంది. ఇక తాజాగా రెండో రోజు అయితే కనుక సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే కనుక ప్రశ్నించడం కూడా జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సుదీర్ఘంగా అయితే ఈ యొక్క విచారణ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు సబ్ జైలు నుంచి కూడా ఇక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా సిట్ కార్యాలయాన్ని తీసుకొచ్చి అక్కడ విచారించిన అనంతరం మరోసారి ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఇక అక్కడ నుంచి నేరుగా ఆ యొక్క రిపోర్ట్స్ తోటి సబ్ జైలుకి అయితే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. ఈ 3 రోజుల విచారణలో భాగంగా ఇటు రిపోర్ట్స్ సైతం కూడా ఇటు కోర్టుకి అయితే సబ్మిట్ చేయనట్టు కూడా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, తగిన మూల్యం చెల్లించుకోవాలి అంటూ కూడా ఇటు సబ్ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లేటప్పుడు అయితే కనుక ఏదైతే కెమెరాలు కనబడిన వెంటనే కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన యొక్క ఆవేదన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఇక సిట్ విచారణలో సైతం కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం కూడా మౌనం వహిస్తున్నారు, తెలియదు గుర్తులేదు, కావాలని ఇదంతా కేసులు పైన అన్నటువంటి సమాధానాలు వస్తున్నాయంటూ కూడా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సిట్ విచారణ అయితే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమాత్రం కూడా సహకరించట్లేదనే వాదన అయితే కనుక ఒక పక్క సమాచారం అందుతూ ఉంది. వీటన్నిటిపై కూడా ఇటు కోర్టులో సబ్మిట్ చేసిన అనంతరం కూడా మరి కొన్ని రోజులైతే కనుక ఈ యొక్క విచారణ కస్టడీకి కోరే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా అయితే కనుక టెక్నికల్ ఆధారంగా అయితే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదేవిధంగా తన అనుచరుల పాత్ర వీటన్నిటిపై కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ సంతోష్. అన్యాయంగా జైలు పంపుతున్నారు. చిత్తా ఒక గొప్ప దర్శకుడున్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు గొప్ప దర్శకుడున్నాడు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి